అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వయంభూ గౌరీశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం వీధిలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఆ తర్వాత తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. ఏపీని అప్పులలో ఊబిలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దేరు, రైవాడ, కోణం తదితర నీటి ప్రాజెక్టులకు 100 కోట్ల రూపాయలు విడుదల చేసిన మంత్రి నిమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చూసాం, ఒక ఇంట్లో ఆనందంగా సంతోషంగా ఇద్దరు తోడుకోడళ్ళు వచ్చారు. మా ఇంట్లో తోడుకోడళ్ళు మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం. మాకు ఇద్దరికి 5 బిడ్డలు, అంటే ఒక పెద్ద తోడుకోళ్ళకి 3 బిడ్డలు 39,000 రూపాయలు వచ్చింది. ఇద్దరు చిన్న తోడుకోళ్ళకి 2 బిడ్డలు, ఆవిడకి 26,000 రూపాయలు వచ్చింది. మా ఇంట్లో 65,000 రూపాయలు వచ్చింది. గతంలో అయితే ఒక్కొక్క బిడ్డకి ఇచ్చాడు. ఆ రోజు ఎన్నికల్లో మేము కూడా రాష్ట్రం మోసపోయినట్టుగా మేము కూడా ఈ చోడవరం నియోజకవర్గంలో 19లో మేము కూడా మోసపోయి ఓటు ఆ పార్టీకి వేసాం. ఏదో అమ్మఒడి అని చెప్పాడు, అందరికీ ఇచ్చేస్తామని చెప్పాడు. భారతిరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఓడకి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలు బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అవన్నీ నమ్మి ఓట్లు వేసాం. ఓట్లు వేసిన తర్వాత చూస్తే మరి అందరి బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే మేనమామ అని చెప్పి మమ్మల్ని దాగా చేశాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మాకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మాకు తల్లికి వందనం అందుతుందని చెప్పి ఈవేళ ఆ తల్లులు ఆనందంగా సంతోషంగా మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు, మేము పట్టణానికి పోతే, లేదా మా ఇంట్లో వాళ్ళు ఏదైనా హాస్పిటల్ నిమిత్తం పోతే, లేదా ఒక ఆటో కార్మికుడిగా కానీ పట్టణానికి పోతే 5 రూపాయలకి అన్నం తింటూ ఉన్నాం. ఉదయం అల్పాహారం 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం భోజనం 5 రూపాయలు, 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఆయన మొదటి సంవత్సరం రద్దు చేశాడు. ఈయన మొదటి సంవత్సరంలోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి మా కడుపు నింపుతూ ఉన్నాడు. 5 రూపాయలకి ఏమొస్తుందన్నా, కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు 5 రూపాయలకి. అటువంటి 5 రూపాయలకే మాకు ఈవేళ రుచికరమైనటువంటి భోజనం వేడివేడిగా అందజేస్తూ ఉంది ప్రభుత్వం అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలోనే జరుగుతున్నటువంటి సంక్షేమం. మరి ఈ నెలలోనూ మరుసటి నెలలోనూ ఏదైతే కేంద్రం రైతులకి సాయం అందిస్తుందో దానితో కలిపి మరి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ మరి రైతులు కూడా పెట్టుబడి సాయం అందించబోతూ ఉన్నాం. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మరి మహిళా సోదరిమణులందరికీ కూడా ఉచితంగా జిల్లా పరిధిలో ఆర్టీసీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితిని అప్పచెప్పారు మాకు. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతోటి ఇప్పుడు పూర్తిగా చికిత్స చేశామని చెప్పలేకపోతే కనీసం ఐసీయూలోకి తీసుకురాగలిగాం. మళ్ళీ ఇక్కడి నుంచి రూమ్కు మార్చాలి, రూమ్ నుంచి ఇంటికి మార్చాలి ఒక పేషెంట్. ఆ మాదిరిగా ఆర్థిక పరిస్థితులు కూడా ఇలా చక్కదిద్దుకుంటూ పోవాలి. ఇటువంటి స్థితిలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. మరొక సంక్షేమం అందజేస్తూ ఉందా? మరొక పక్క అభివృద్ధిని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. 3 ముక్కల్లో ఏ ముక్క అయినా ఇటుక ముక్క పెట్టాడా? ఏ ఇటు ముక్క లేదు, అమరావతి లేదు. మళ్ళీ ఈవేళ రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని పరిగెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. మరొక పక్క మీరు చూస్తూ ఉన్నారు, పోలవరాన్ని ముంచేశాడు. పోలవరంకి ఎప్పటికీ పూర్తి కాదన్నాడు. పోలవరాన్ని తెలుగు ప్రజలు చూడలేరని చెప్పాడు. పోలవరం ఎవరికి అర్థం కాదు, మాకే అర్థం కాలేదని ఆ రోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు. మరి ఈవేళ 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పరిశ్రమలన్నీ పారిపోయాయి గత 5 సంవత్సరాల పాలనలో. మీరు చూసారు, మన విశాఖలో లూలు కానీ, అమర్ రాజా కానీ, కియా ఎక్స్టెన్షన్ కానీ, ఆఖరికి అండర్వేల్ కంపెనీ, జాకీ కంపెనీ కూడా పోయింది ఈ రాష్ట్రం నుంచి. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పరిశ్రమలన్నీ, ఆ పారిశ్రామికవేత్తలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఆలోచన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈవేళ పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి జగన్ ఈ రాష్ట్రంలో రావడానికి గ్యారంటీ ఇవ్వండి, మీ పెట్టుబడులు పెట్టాలంటే. అంటే ఎంత భయభ్రాంతుల్ని
పరిశ్రమవేత్తలు గత ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఇంత ఉదాహరణలు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా ఇవాళ సరి చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్కన అభివృద్ధిని గుంతలేనటువంటి రోడ్లను అందిస్తూ ఇంత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ నాయకులు గారు ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పక్కదారి పట్టించాలి, డైవర్షన్ చేయాలి. ఇదే రకమైన సంక్షేమం ఇదే రకమైన అభివృద్ధి ప్రజల్లో రిజిస్టర్ అవుతే మొన్న 11 సీట్లు వచ్చాయి. రాబో రోజుల్లో ఆ 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి భయంతో, అంతేగాని వాళ్ళకి ఏదో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కాదు. మరి ఏ రకంగా అయితే లిక్కర్ను దోపిడీ చేశారు, ఏదైతే విలువైనటువంటి గనుల్ని కబ్జా చేసి ఏ రకంగా లూటీ చేశారు, విలువైన భూముల్ని ఏ రకంగా తాకట్టు పెట్టి కబ్జా చేశారు, అవన్నీ ఆదాయం పోయిందా? మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ అటువంటి లూటీని మళ్ళీ అటువంటి సంపాదనకు అలవాటు పడేటువంటి నాయకత్వం వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం మీద మీరు చూస్తూ ఉన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే. ఈవేళ వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు రాజ్యాంగం కోసం మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనంతా మీరు చూశారు, కక్షలు కేసులు వేధింపులతోటే వాళ్ళ పాలన జరిగినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే మరి మీ అందరూ తెలుసు, మీ అందరికీ కూడా ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ వాళ్ళు సైతం జగన్ పాలన చూసి ఈర్ష్యపడే విధంగా అటువంటి నియంతృత్వమైన పాలన చేశాడు 5 సంవత్సరాల్లో. రాజారెడ్డి రాజ్యాంగం అమలైనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. మరి అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు విచ్చలవిడిగా 5 సంవత్సరాలు 30-40 వేల కోట్ల రూపాయలు ప్రజల ఆదాయాన్ని లిక్కర్ రూపంలో మీరు దోచేస్తే, ప్రైవేట్లో ఉన్నటువంటి లిక్కర్ని గవర్నమెంట్గా మీరు తీసుకొని డిస్టిలరీని మీరే స్వాధీనం చేసుకొని ఆ డిస్టిలరీలో తయారు చేసేటువంటి బ్రాందీని మీరే తయారు చేసుకొని గవర్నమెంట్ పేరు చెప్పి ఆ షాపులు మీ చేతిలో పెట్టుకుని తయారు మీదే, అమ్మేది మీరే, నాసిరకం అమ్మి కల్తీ రకం అమ్మి ప్రతి ఏదైతే బ్రాండ్ ఉందో కమిషన్ ఏదొస్తుందో ఆ కమిషన్ వచ్చే బ్రాండ్నే మీ షాపుల్లో పెట్టుకుని ఆ కమిషన్ అన్నీ కూడా తాడేపల్లి నుంచి ఇతర దేశాలకు సైతం తరలించుకుపోయినటువంటి మిమ్మల్ని ఈరోజు కేసులు పెడితే ప్రజాధనాన్ని లూటీ చేస్తే మరి దాని నుండి తప్పించుకోవడానికి ఈవేళ మీరు మరి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా శిక్షించకుండా వదిలేటువంటి పరిస్థితి ఈ యొక్క పాలనలో ఉండదు. ఖచ్చితంగా ఆ ప్రజల సొమ్ము కక్కిస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, శాండ్ ఏమో ఆ రోజు గవర్నమెంట్ చేతిలో ఉండేది. గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి శాండ్ని ప్రైవేట్ చేతిలో పెట్టాడు. జేపీ వెంచర్స్ అని పెట్టాడు. అది ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఒక వే బిల్లు 10 ట్రిప్పులు. ఆ జేపీ వెంచర్స్ సమయం అయిపోయింది, అయినా కూడా మళ్ళీ కంటిన్యూ చేసి అలా అయిపోయినటువంటి ఒడంబడికి ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత కూడా యథేచ్ఛగా ఆ పాత బిల్లులో పెట్టుకుని దోచుకున్నారు. అంటే ప్రైవేట్లో ఉన్నటువంటి లిక్కర్నేమో ప్రభుత్వం చేతిలో తీసుకుని దోపిడీ చేసావు, ప్రభుత్వం చేతిలో తీసుకునేమో ప్రైవేట్గా చెప్పి అది దోపిడీ చేసుకున్నావు. ఇక గనుల్లో అయితే బెదిరించి ఎవరైనా దారిలోకి రాకపోతే 100 కోట్లు 200 కోట్లు పెనాల్టీ విధించినటువంటి పరిస్థితి. దారిలోకి రాకపోతే ఆ యొక్క గనుల యజమానుల మీద, దానికి ఉదాహరణ మా గుట్టిపాటి రవికుమార్ 300 కోట్ల రూపాయలు ఆయన మీద విజిలెన్స్ అని అదే పేరు చెప్పి పార్టీలోకి రాకపోతే భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. మరి విలువైన భూములతో మీకు చెప్పక్కర్లా, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టావు, రైతు బజార్లు తాకట్టు పెట్టావు, పార్కులు తాకట్టు పెట్టావు. ఈ రకంగా నీ విచ్చలవిడి దోపిడీ లూటి 5 సంవత్సరాల పాలనలో చూసి ప్రజలు నీకు 11 సీట్లు ఇస్తే దాని నుంచి నువ్వు గుణపాఠాలు నేర్చుకోకుండా, దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఈరోజు రేపు అధికారంలోకి వస్తాం, కన్ను తీసేస్తాం, కాలు తీసేస్తాం, చెయ్యి తీసేస్తాం, తలకాయలు నరుక్కుంటా పోతాం, రప్ప అని మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత నీకుందా అని ఈవేళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ప్రజలను రక్షించడానికి రాజులా ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడడానికి పాలకుడుగా ఉండాలి. అంతేగాని ప్రజలను చంపడానికి, ప్రజలను హత్యలు చేయడానికి, ప్రజల తలకాయలు తీయడానికి మామిడికాయలు తొక్కేస్తాం. ఇవాళ ఇక్కడ కూడా మామిడి తోటలు ఉన్నాయి. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అది. పగలో రాత్రి అనక రేయింబాలు కష్టపడి పండించిన పంట. అటువంటి పంట విలువ తెలియదు కాబట్టి, రైతు కష్టం తెలియదు కాబట్టి ఆ మామిడికాయలు తొక్కించుకెళ్ళిపోయావు. ఆ తల్లి 9 మాసాలు మోసి కంటుంది బిడ్డల్ని, అటువంటి బిడ్డల తలకాయలు కూడా తొక్కుకుంటా పోయావు. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు. ప్రజలు కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి. ఏదో మాయం మాటలు నమ్మి మభ్య పెడితే ఒక్క ఛాన్స్ అని మీరు మోసపోతే 19లో 5 సంవత్సరాలు ఆయన పాలనిస్తే
50 సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి తప్పు, అటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఒక 15-20 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి ఉంటే మళ్ళీ రేపు 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కూడా మన చోడవరం రాజు గారు మాకు మంచి మిత్రులు, ఎప్పుడు మాకు సెక్రటరియట్లో ఎదురుపడిన కట్టలు పట్టుకుని ఆయన అప్లికేషన్ తీసుకొస్తూ ఉంటాడు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ రోజేనే కాదు, ఆ రోజు 14-19లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని చూసేవాడు సెక్రటరీలు, నేను తిరిగేవాడు ఫైల్స్, ఆయన కూడా నాకు ఎప్పుడు ఎదురుపడుతూ ఉండేవారు. అలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి రాజుగారు ఈరోజు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికవడం నిజంగా అదృష్టం. అదేవిధంగా ఎవరైతే మన తాతయ్య గారు, ఆయన కూడా మంచి మిత్రులు, మరి ఆయన కూడా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఈ జిల్లాకి సేవలు అందిస్తూ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్గా ఇట్లా ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ, మరి అదేవిధంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు మాకు సీనియర్ నాయకులు. గతంలోనే మేము ఎమ్మెల్యే కాకముందే ఆయన మంత్రిగా పనిచేసి మా పాలకొల్లు పురపాలక శాఖ మంత్రిగా మా పాలకొల్లు కూడా ఇచ్చేసినటువంటి వ్యక్తులు. ఇటువంటి మంచి వ్యక్తుల మధ్య మంచి నియోజకవర్గాలు, అదేవిధంగా మా చిరంజీవి గారు అయితే మా ఇద్దరిది ఒకటే. ఎందుకంటే ఏదైతే ఇద్దరు టీచింగ్, నేను లెక్చరర్గా ఆయన టీచర్గా, ఒక మంచి వ్యక్తి. ఈ రకంగా ఒక మంచి వ్యక్తులతోటి మంచి నియోజకవర్గాలతో ఉన్నాయి. అందుకే ఈరోజు కూడా ఇప్పుడే మరి ఏదైతే మన సత్యనారాయణమూర్తి గారు రైవాడ కానీ, అదేవిధంగా పెంటేరు కానీ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిన వర్క్స్ను కూడా మళ్ళీ సత్యనారాయణమూర్తి గారు పోరాట ఫలితంగా మళ్ళీ వాటిని అన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సస్యశ్యామలం చేసే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. సార్, నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు తెలంగాణ దగ్గర మినిస్టర్ గారికి వచ్చే ముందు నిన్న సాయంకాలం మనకి 2 వరాలించులు వచ్చారు. చెప్పాలి కదా మీకు. నిన్న జీవో నెంబర్ 44 సాయంకాలం చేశారు. ఏదైతే పెద్దేరు గత ప్రభుత్వం స్టోన్ వేసేసి రాయి వేసేసి గొప్పగా చెప్పని చేయడం మానేస్తే నిన్న 63 కోట్లతో 84 కోట్లు ఇవ్వాల్సిన జీవో 63 కోట్లు రిలీజ్ చేశారు. పెద్దేరు నిన్న సాయంకాలం జీవో నెంబర్ 44 నిన్న డేట్ తోటి మినిస్టర్ గారు మనకు 63 కోట్లు పెద్దేరికి ఇచ్చినందుకు. దీనివల్ల 2 నియోజకవర్గాలు మాడుగులాండ్ చోడవరం, రాయకాతూరం, బుచ్చేపేట, అయితే మా దగ్గర మాడుగులా, అందుకు అభినందిస్తున్నాను. 2 ఏదైతే గత చంద్రబాబు నాయుడు గారు 14-19లో రైవాడికి జైక 23 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వం కనీసం మట్టి కూడా వేయారు. అది కూడా మన సాయంకాలం వారు జైక తనక ఏదైతే రైవాడ కాలువ మోడర్నైజేషన్ కాలువ ఉందన్నమాట, అది కూడా శాంక్షన్ ఇచ్చారు. అది కూడా 2 నియోజకవర్గాలకి, లేదు 5 నియోజకవర్గాలకి అప్పుడు ఎలా మంచిది. ఇది రైవాడది. రేపు మాకు ట్రిప్ ద్వారా కూడా చెప్పే రోజు 330 ఈనాడు వాళ్ళు ప్రముఖంగా ప్రశ్నించారు గంట పేజీలో 313 కోట్లు. అది వరల్డ్ బ్యాంకులో కానీ ఏదైనా సరే మినిస్టర్ గారు ఆ ప్రయత్నం పైన నడుస్తుంది. త్వరలో రైవాడ కూడా మోడర్నైజేషన్ కూడా ఏదైనా సేఫ్టీ డామ్స్లో అది కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రాగా 100 కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ఇచ్చినందుకు మా నియోజకవర్గం తరఫున, మా కేసీఆర్ గారి తరఫున, ఆ తరఫున, మా తాతగారి అందరి తరఫున, మా చిరంజీవి తరఫున వారికి ఉదయపూర్వక ఒక రైతు బిడ్డగా నిత్యం తిప్పాడు. కానీ పొలాంకెళ్ళి వ్యవసాయం అలాంటి రైతు బిడ్డగా 2 నియోజకవర్గాలకి గత మట్టి తీయలేదు. అలాంటి మాకు ఆ 16 కోట్లు ఇచ్చారు. నేను మామూలు కాలువలు మరమ్మతికి ఆయన పూర్తవుతున్నాయి. కోణం ట్రస్ట్ వేసిపోయినాయి, డబ్బులు ఇవ్వలేదు. రైవల్ ట్రస్ట్ వేసిపోయినాయి, డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మినిస్టర్ గారి ధర్మాన్ని ఆ 2కి పని అయిపోతున్నాయి. 10 రోజులు 1 రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. అంచేత మా 2 నియోజకవర్గం తరఫున, వారి తరఫున, నా తరఫున రామారాయణ గారికి వచ్చే ముందే 100 కోట్ల రూపాయలు ఇచ్చొచ్చినందుకు వారికి అభినందిస్తూ ఉన్నారు. జగ్గారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు సార్ మీ పైన. ఇప్పుడు ఏదైతే పోలవరం బనకచెర్ల ఏదైతే ఉందో చాలా క్లియర్గా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రజెంటేషన్లో. సముద్రంలోకి వృధాగా కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరు ఏదైతే ఉందో ఆ నీరుని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాఖాతం కలిసిపోతుంది. ఇది సింపుల్ లాజిక్. ఎందుకంటే పోలవరం దగ్గరికి వచ్చినటువంటి ఆ నీటిని ఉపయోగించుకుంటే మన రాష్ట్రం ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాఖాతంలో అటువంటి 3000 టీఎంసీ. 3000 టీఎంసీలు అంటే ఏదో ఈ సంవత్సరం గత సంవత్సరం కాదు. 1975 నుంచి మొన్న 2024 అంటే 50 సంవత్సరాల రికార్డు చూసి కూడా మొన్న వాళ్ళ టేబుల్ మీద ముందు పెట్టినటువంటి పరిస్థితి. అంటే 1,53,000 క్యూసిక్ల నీరు ఈ 50 సంవత్సరాల్లో పోయింది సముద్రంలోకి.
అంటే యావరేజ్ దగ్గర 3150 టీఎంసీలు పోతూ ఉంది ఎవ్రీ ఇయర్. అంటే సముద్రంలో పోవడం అంటే ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి నీటిలో 3000 టీఎంసీలో ఒక 200 టీఎంసీలే పోలవరం బనకచర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ అయినటువంటి రాయలసీమను ఒక సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో పోలవరం బనకచర్లకి మనకి ఈవేళ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి. ఇది ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేనిటువంటిది. ఒకవేళ నష్టం అంటూ జరిగితే బంగాళాఖాతానికి నష్టం జరుగుతుంది తప్ప ఇది ఏ రాష్ట్రానికి నష్టం లేనటువంటి ప్రాజెక్టు అయినప్పుడు. ఇంకొకటి విషయం కూడా, అసలు ఏదైతే మనకి శబరి సీలేరు నుంచి కూడా మనకు వాటర్ వస్తూ ఉంది దగ్గర 600 టీఎంసీలు. అంటే తెలంగాణ భూభాగంతో కూడా సంబంధం లేకుండా ఒక 500-600 టీఎంసీలు నీరు మనకు పోలవరం వస్తున్నటువంటి పరిస్థితి. జాతి ఇది ఎవరికీ నష్టం లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా తెలుగు ప్రజలు ఒక్కటే. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, టోటల్గా తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలి. గోదావరిలో పుష్కలంగా నీరుంది. తెలంగాణకి ఎంత అవకాశం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అవకాశం ఉంటే అంత వాడుకోవచ్చు. 2 రాష్ట్రాలు బాగుండాలనేది మా అభిప్రాయం. తెలంగాణకు సంబంధించి ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాళ్ళకి ఒక రాజకీయమైనటువంటి అంతర్గతమైనటువంటి పోరు, ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళ అభిప్రాయాలు వెలుగుతున్నటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు మాట్లాడేటువంటి దాంట్లో ఎక్కడ కూడా టెక్నికల్గా లేదనే సంగతి ఆ నాయకులు కూడా తెలుసు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి అంతర్గత పోరు అంటే పార్టీల మధ్య ఉన్నటువంటి పోరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల మీదో మరి వాళ్ళు మాట్లాడితే ఆ పై చేయి సాధించవచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళ వరవడి ఉంది. కానీ వాస్తవంగా తెలంగాణకు సంబంధించినటువంటి సాగునీటి రంగ నిపుణులు కానీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మీడియా మిత్రులు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి రైతాంగం కానీ ఎక్కడో సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటే తప్పే ఉందనేటువంటి అభిప్రాయం అయితే ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు